29 ప్రతి ఒక్కళ్ళం ఇటు కలెక్టర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు, యాజ్ ఎ డిప్యూటీ మేయర్గా నేను, అంటే లీడర్ టు క్యాడర్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఆన్ ఫీల్డ్లో ఉండి ప్రజలకి ఎలాంటి నష్టం కలగకూడదని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి పునర్వాస కేంద్రాలకు వెళ్ళమని చెప్పాము. వాళ్ళు కూడా చక్కగా మాకు సహకరించారు. ప్రతి ఒక్కరు కూడా ఆ పునర్వాస కేంద్రానికి వెళ్ళటం జరిగింది. అక్కడ ప్రజలకి మౌలిక వసతులు కల్పించడమే కాకుండా ఇటు మెడిసిన్స్ కానివ్వండి, లంచ్, డిన్నర్, భోజనం ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా చాలా బాగా సహకరించారు. ఈ యొక్క తుఫాన్ అయిపోయిన తర్వాత కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదరికం లేకుండా ఎలాగైతే ఒక విజన్ 2047 అంటూ ముందుకు వెళ్తున్నారో ఇప్పుడు అదే సంకల్పంతో ఈరోజు తుఫాన్ వల్ల బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని ఎంతో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు 1000 రూపాయలు చొప్పున ఇచ్చి, ముగ్గురుంటే ముగ్గురికి 3000 ఇచ్చి, నిత్యావసరాలు అంటే సరుకులు కూడా బియ్యం 25 కేజీలు బియ్యం కానివ్వండి, నూనె కానివ్వండి, చక్కెర, ఇలాంటి బంగాళదుంపలు ఇలాంటి అనేకమైన నిత్యావసరాలు కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనే ఒక గొప్ప మనసుతో, గొప్ప సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారని మన రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. అలాగే ఈ యొక్క తుఫాన్కి ప్రతి ఒక్కరు కూడా సహకరించినందుకు, ఎలాంటి ముప్పు రాకుండా దేవుడి దయ వల్ల మంచి అయినందుకు ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ.